హలో గైస్, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 39 స్టార్టింగ్లో మనం లూఫీని చూస్తాం. లూఫీ గాలి పీల్చుకోవడానికి చాలా కష్టపడుతుంటాడు సముద్రంలో. అప్పుడు మనం చూస్తాం పైన మేఘాలుగుని వచ్చిండే. అప్పుడు ఆర్లాంగ్ అని ఉంటాడు. ఎన్ని నిమిషాలు ఈ రబ్బర్ మనిషి ఆ సముద్రంలో బతికి ఉండగలడు, ఇది చూడాలని నాకు చాలా ఆతృతంగా ఉంది. సో చూద్దాం ఎప్పటికి వాని శవం పైకి తెలుతుందో అని చెప్పేసి. అప్పుడు మనం జోరో సైడ్ చూస్తాం. మన జోరో ఒకే ఒక అటాక్ చేసి హాచిగాని తలకాయ కట్ చేద్దాం అనుకుంటాడు. బట్ వాడు డాచ్ చేయడం వల్ల వాని జస్ట్ జుట్టు కట్ అవుతుంది. జుట్టు కట్ అయిన తర్వాత కోపంతో హాచి అంటాడు, నీకు ఎంత ధైర్యం ఉంటే నా జుట్టే కట్ చేస్తావు అని చెప్పేసి. అప్పుడు మన జోరో ఇంకొక అటాక్ చేసి అంటాడు, నాకంత టైం లేదు నీతో ఆర్గ్యూ చేసేంత, సో తొందరగా చావు అని చెప్పేసి అటాక్ చేసేస్తాడు. అప్పుడు మనం చూస్తాం దాన్ని పట్టుకోవాలని హాచి ట్రై చేస్తాడు, బట్ పట్టుకోలేకపోతాడు. అందువల్ల హాచి తల మీద ఒక పెద్ద దెబ్బ తగులుతుంది. అప్పుడు మనం జోరో చూస్తాం. జోరో అవతలని అటాక్ చేసి గాయపరిచినప్పటికీ మనోని గాయమైనట్టు మనోనికి చెమటలు పడుతుంటాయి. అప్పుడు మనం సాంజి చూస్తాం. సాంజి ఇంకా ఫిష్ మ్యాన్ తో ఫైట్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు జోరో ఎలాగోలా మాట్లాడుతూ అంటాడు, రే నాకు అంత టైం లేదు, సో తొందరగా వచ్చేసి ఫైట్ ఫినిష్ చేద్దాం అని చెప్పేసి. బట్ ఇది చూసిన తర్వాత హాచి నేను ఫైట్ ఫినిష్ చేయను, నాకు ఫైట్ చేయాలని లేదని చెప్పేసి ఒక స్తంభం ఎక్కి కూర్చుంటాడు. ఇదంతా బయట నుంచి చూసిన తర్వాత జానీ అండ్ యాసోక అంటారు, ఇలాగైతే వీళ్ళిద్దరు వాళ్ళను ఓడించి లోపలికి వెళ్ళి లూఫీని కాపాడే లోపల లూఫీ చనిపోతాడు, సో మనం వెళ్ళి కాపాడదాం అని చెప్పేసి. బట్ ఇది చూసిన తర్వాత గెన్ వెనకాల నుంచి వచ్చేసి అంటాడు, మీకు ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలినాయి, సో మీరు లోపలికి వెళ్ళి లూఫీని కాపాడడం చాలా కష్టం, సో అందుకే ఈసారి కాపాడడానికి నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇది చూసిన తర్వాత నొజికో గెన్ ఆపేసి అంటుంది, నేను కూడా వస్తాను, నా చెల్లెల కోసమే కదా వాళ్ళందరూ ఫైట్ చేస్తాను అని చెప్పేసి. అప్పుడు గెన్ను కూడా సరే వచ్చేసే అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత గెన్ను అండ్ నొజికో లూఫీని కాపాడడానికి గేట్ లోపలికి వెళ్తారు. అప్పుడు మనం లూఫీ సైడ్ చూస్తాం. లూఫీ ఎక్కువసేపు గాలి పీల్చుకోకుండా ఉండలేక ఫైనలీ గాలి పీల్చేస్తాడు నీటిలో. అందువల్ల నోట్లోకి అండ్ ముక్కులోకి నీళ్లు చాలా వెళ్ళిపోతాయి అండ్ మనోడు స్పృహ తప్పి అక్కడే పడిపోయింటాడు. అప్పుడు మనం సాంజి చూస్తాం. సాంజి ఇంకా ఈ ఫిష్ మ్యాన్ తో ఫైట్ చేస్తూనే ఉంటాడు. అప్పుడే మనం ఆర్లాంగ్ చూస్తాం. ఆర్లాంగ్ వీళ్ళు చేసి ఫైట్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు మనం జోరోని చూస్తాం. జోరో అంటాడు, రే నువ్వు ఫైట్ చేస్తా అంటావు కదా, వచ్చి నాతో కిందికి దిగి ఫైట్ చేయ అంటాడు. ఇది విన్న తర్వాత ఆచి అంటాడు, నేను రానని. అండ్ అప్పుడు మనం జోరోని చూస్తాం. జోరో అటు ఇటు ఊగుతుంటాడు ఏదో దెబ్బ తగిలినట్టు. అప్పుడు మనం సాంజిని చూస్తాం. సాంజి అనుకుంటుంటాడు, కొద్ది రోజుల క్రితమే ఆ మీహాకు చాలా పెద్ద ఏడ్ వేసినాడు మన జోరోకి, అందువల్ల మనోనికి చాలా పెద్ద గాయం ఏంటది. సో ఇలాంటి పరిస్థితుల్లో బతికి ఉండడమే కష్టం, బట్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఫైట్ చేయాలంటే అసలు చాలా కష్టం, సో నేను కూడా తొందరగా ఫైట్ ఫినిష్ చేయాలని చెప్పేసి అనుకుంటుంటాడు. అప్పుడే మన హాచిని చూస్తాం. హాచి జోరోని చూసిన తర్వాత అనుకుంటుంటాడు, జోరో నువ్వు నా ముందర ఇలా డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఎవరిని కావాల్సిగానే చేస్తున్నావు అని, నువ్వు ఎంత నాటకం ఆడినా ఈ రోజు నీ చావు నా చేతిలో ఒక తథ్యం అని చెప్పేసి పైకి వెళ్ళి 6 కత్తులు తీసుకొస్తాడు. మన దగ్గర 6 చేతులు ఉంటాయి కాబట్టి. అప్పుడు మనం జోరోని చూస్తాం. జోరో ఇంకా ఎక్కువసేపు నిలబడలేక కింద పడిపోయి చాలా నొప్పితో అరుస్తూ ఉంటాడు. అప్పుడు మనం సాంజి చూస్తాం. సాంజి జోరోని చూసిన తర్వాత అనుకుంటుంటాడు, ఇంతకు ముందు వరకు బాగానే ఉన్నాడు కదా, అంటే నేను ఎంతైతే దెబ్బ తగిలింది అనుకున్నా అంతకంటే దెబ్బ తగిలింది అనమాట, జస్ట్ మన ముందర యాక్టింగ్ చేస్తాను అనమాట ఇంతవరకు జోరో అని చెప్పేసి అనుకుంటుంటాడు. అప్పుడే ఆ ఫిష్ మ్యాన్ సాంజి ఆ సైడ్ చూడడం వచ్చేసి చేత్తో తీసుకొని ఒక పంచు ఇస్తాడు. దానివల్ల మన సాంజి గాల్లో పక్షిలాగా ఎగురుకుండా పోయి ఆర్లాంగ్ పార్క్ గోడ బద్దలు కొట్టుకొని చాలా దూరం పోయి కింద పడతాడు ఆర్లాంగ్ పార్క్ బయట సైడ్. అండ్ ఇదంతా అక్కడ ఉండే విలేజర్స్ చూస్తుంటారు. అప్పుడే మనం హాచిని చూస్తాం. హాచి తన చేతిలోనే 6 కత్తులు చూసి అంటుంటాడు, జోరో నువ్వు ఎంత డ్రామాలన్నా ఈ రోజు నువ్వు నా చేతిలో సావడం తథ్యం అని చెప్పేసి తన ఏదో అటాక్ చేస్తాడు. దాని వల్ల అక్కడ పెద్ద టొర్నాడో లాంటిది వస్తుంది. ఇది చూసిన తర్వాత ఒక ఫిష్ మ్యాన్ అంటాడు, రే నువ్వు వాడిని చంపడమేమో కానీ ఫస్ట్ నువ్వు ఆర్లాంగ్ పార్క్ డిస్ట్రాయ్ చేసేలో ఉండవు, వానికంటే ముందు, సో నువ్వు ఫస్ట్ ఆ టెక్నిక్ ఆపే అంటాడు. ఇది విన్న తర్వాత హాచి ఆ టెక్నిక్ ఆపేస్తాడు. అప్పుడు మనం చూస్తాం జోరో లేచి నిలబడుకుని అంటాడు, ఎస్ నువ్వు ఫైనల్ మూమెంట్ లోకి వచ్చేసావు, నా దగ్గర కూడా ఎక్కువ టైం ఓపిక లేదు, సో తొందరగా ఫినిష్ చేద్దాం అని చెప్పేసి అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు మనం ఊసాప్ చూస్తాం. ఊసాప్ పరిగెత్తు అనుకుంటుంటాడు. ఒక ఫిష్ మ్యాన్ ఎంత స్ట్రాంగ్ అయినా కానీ వాడు నీటిలో చాలా ఫాస్ట్ గా పరిగెత్తచ్చు, కానీ నేల మీద మనుషులే ఫాస్ట్ గా పరిగెత్తారని చెప్పేసి అనుకుంటూ వెనకలు తిరుగుతాడు. బట్ వెనకలు ఎవరు ఉండరు. ఇది చూసిన తర్వాత మన ఊసాప్ డాన్స్ చేస్తూ అనుకుంటుంటాడు, నాకు తెలుసు వాడు నన్ను పట్టుకోలేడు అని చెప్పేసి. అప్పుడే మనం చూసాం సడన్ గా ఆ ఫిష్ మ్యాన్ మన ఊసాప్ వెనకలకు వచ్చేసి నిలబడుకుంటాడు. ఇది చూసిన తర్వాత ఊసాప్ అక్కడ నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ అనుకుంటాడు, వెనకలకు వచ్చి నిలబడితే ఏం కదరా, నన్ను పట్టుకుంటే నువ్వేమన్నా నన్ను చేయగలుగుతావు అని చెప్పేసి అక్కడ నుంచి పరిగెత్తుంటాడు. ఇది చూసిన తర్వాత ఫిష్ మ్యాన్ మళ్ళీ మన ఊసాప్ ను వెంటబడుతుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే నొజికో సైడ్. నొజికో లూఫీ దగ్గరికి వచ్చేసి లూఫీని లేపడానికి ట్రై చేస్తుంటది. అప్పుడు మనం చూసాం జస్ట్ అక్కడికి నొజికోనే కాదు గెనుగును వచ్చేసి సుత్తి తీసుకొని ఆ సిమెంట్ ను బ్లాక్ పాల్గొనడానికి ట్రై చేస్తుంటాడు. కానీ నీటిలో సుత్తితో గట్టిగా కొట్టడానికి అంత ఫోర్స్ రాదనమాట, అందుకే సిమెంట్ బ్లాక్ అస్సలు పగలకుండా ఉంటుంది. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే సాంజి సైడ్. సాంజి అక్కడే నేల మీద పడుకోవడం అనుకుంటుంటాడు. వాని పంచుని నేను ఎందుకు డాచ్ చేయలేకపోయినా, ఏంటి నేను ఈ కొన్ని రోజుల్లోనే అంత వీక్ అయిపోయినా అని చెప్పేసి లేచి నిలబడుకుంటాడు. నిలబడుకున్న తర్వాత స్ట్రైట్ మళ్ళీ ఆర్లాంగ్ పార్క్ లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు మనం జోరో చూసాం. జోరో అంటుంటాడు, కొద్ది రోజుల క్రితం నేను ఒక గొప్ప వ్యక్తిని కలిసిన, అతను చాలా గొప్ప వ్యక్తి, అతను నన్ను ఓడించాడు, అండ్ దాని తర్వాత నేను అతనికి ప్రామిస్ చేసిన, అతనితో మళ్ళీ ఫైట్ చేసేంత వరకు నేను ఇవ్వడంతో ఓడిపోయానని, సో ఈ రోజు
నేను నీతో కూడా ఓడిపోను, నాకు ఎంత పెద్ద దెబ్బ తగిలినా అని చెప్పేసి దాని తర్వాత యాసోకు అండ్ జానీ వాళ్ళిద్దరు చూసి మీ ఇద్దరి కత్తులు నా సైడ్ విసిరేయండి అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత వెంటనే వాళ్ళిద్దరు మన జోరో సైడ్ ఆ 2 కత్తులు విసిరేస్తారు. అండ్ ఆ 2 కత్తులు పట్టుకున్న తర్వాత మనోడు మళ్ళీ 3 స్వార్డ్ స్టైల్ యూజ్ చేసి ఆ హాచీతో ఫైట్ చేస్తుంటాడు. 6 కత్తులు వర్సెస్ 3 కత్తులు. దాని తర్వాత ఫైట్ అలాగే కొద్దిసేపు కొనసాగించిన తర్వాత ఫైనలీ మన జోరో అటాక్ చేసేసి హాచీని గాయపరుస్తాడు. ఇది చూసిన తర్వాత హాచీ షాక్ అయి ఉంటుంటాడు. అసలు ఎలా నీ దగ్గర 3 కత్తులు ఉన్నాయి, నా దగ్గర 6 కత్తులు ఉన్నాయి, 6 చేతులు ఉన్నాయి, అయినా కానీ నీ 3 కత్తులతో నన్ను ఎలా గాయపరిచినావు అని చెప్పేసి ఇది విన్న తర్వాత మన జోరో అంటాడు, రే ఒకని దగ్గర 6 కత్తులు ఉన్నాయి 60 కత్తులు ఉన్నాయి అని కాదు ఇంపార్టెంట్, మెయిన్ వాని దగ్గర ఎటువంటి స్వార్డ్ స్టైల్ ఉందని చెప్పేసి నీ దగ్గర 6 కత్తులు ఉన్నాయి, నా దగ్గర 3 స్వార్డ్స్ ఉన్నాయి, 3 స్వార్డ్ స్టైల్ ఉంది దాంతో పాటు, సో అందుకే నేను గెలవగలిగాను అని చెప్తాడు. అండ్ అది కాకుండా ఇవి నా దగ్గర ఉండే ఒరిజినల్ స్వార్డ్స్ కాదు, నా దగ్గర ఉండే ఒరిజినల్ స్వార్డ్స్ అయితే నీకు జస్ట్ గాయం తగిలే కాదు, బట్ నీ బాడీ ముక్కలు కింద పడేది అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత హాచి అంటాడు, సరే నువ్వు ఇంత ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటే నేను నా అల్టిమేట్ టెక్నిక్ యూజ్ చేస్తా అని చెప్పేసి 6 కత్తులు ఒకే చాటి తీసుకొచ్చేసి జోరోని అటాక్ చేస్తాడు. బట్ దాని తర్వాత ఎప్పుడైతే జోరో ఆ అటాక్ ని బ్లాక్ చేస్తాడో దాని తర్వాత ఆ కత్తులని వదిలేసి మన జోరోని తన హెడ్ తో ఒక అటాక్ చేస్తాడు. అండ్ ఆ అటాక్ వల్ల మన జోరోకి ఆల్రెడీ దెబ్బ తగిలిన చోట దెబ్బలు తగడం వల్ల మనం రక్తం వస్తుంది. దాని తర్వాత గాల్లోకి ఎగిరిపోయి పడతాడు. అండ్ మనం చూస్తాం దాని తర్వాత కూడా హాచి వదలడు. హాచి తన 6 కత్తులు తీసుకొని జోరో ఎక్కడైతే కింద పడతాడో అక్కడ అటాక్ చేద్దామని రెడీ ఉంటాడు. బట్ ఇది చూసిన తర్వాత మన జోరో హాచి అటాక్ చేసే లోపల కింద పడుతూనే హాచికి ఒక అటాక్ చేస్తాడు. దాని వల్ల హాచి చేతిలో ఉండే స్వాట్లని కింద పడి ఉంటాయి, ఎందుకంటే తన వేళ్ళకి చాలా గాయాలై ఉంటాయి కాబట్టి. ఇది చూసిన తర్వాత జోరో అంటాడు, అసలు నేను ఇలాంటి చిల్లర పైరేట్ నువ్వు ఓడించలేకపోతే ఫ్యూచర్ లో అంత గొప్ప పైరేట్ హాకాయ్ మియాక్ని ఎలా ఓడించగలని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత హాచికి ఫైనలీ కోపం వచ్చేస్తుంది. అందువల్ల ఈసారి 6 కత్తులు మళ్ళీ ఒకేసారి చేసేసి జోరోని అటాక్ చేద్దామని ఫ్రంట్ నుంచి వస్తాడు. బట్ సడన్లీ తన డైరెక్షన్ మార్చుకొని బ్యాక్ నుంచి అటాక్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఇది చూసిన తర్వాత జోరో తన చేతిని అండ్ తన దగ్గర ఉండే కత్తులన్నీ ముక్కలు కోసి వణుకుతాడు. అండ్ దాని తర్వాత మన జోరో హాచి మీద డ్రాగన్ ట్విస్టర్ అటాక్ చేసేసి చాలా పైకి గాల్లో విసిరేస్తాడు. అండ్ మనం చూసాం హాచికి చాలా గాయాలు కూడా ఏంటాయి ఆ అటాక్ వల్ల. అండ్ ఇదంతా చూసిన తర్వాత కింద పడుతూ హాచి అనుకుంటుంటాడు, ఎలా నా దగ్గర 6 కత్తులు ఉన్నాయి కదా, ఆ 3 కత్తుల దగ్గర నేను ఎలా ఓడిపోయినా అని చెప్పేసి. అప్పుడు మనం జోరోని చూస్తాం. జోరో ఇదంతా చూస్తా అనుకుంటుంటాడు, నా దగ్గర ఎక్కువ టైం లేదు నేను వెళ్ళాలని చెప్పేసి. అప్పుడే మనం నామి చూస్తాం. నామి తన ఇంటి దగ్గరకు వచ్చేసి ఏదో కట్టుకుంటుంటది, ఎందుకంటే తన టాటూ మీద కోపంతో తన భుజాన్ని తానే చాలా సార్లు పొడుచుకుంది కాబట్టి. అండ్ వన్స్ కట్టుకునే తర్వాత అనుకుంటుంది, లూఫీ అండ్ మిగతా వాళ్ళు నా కోసం పోరాడుతుంటారు ఇప్పుడు తన ప్రాణాలకు తెగించి, సో నేను కూడా ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది, నేను కూడా వెళ్ళి పోరాడతా అని చెప్పేసి కట్టె తీసుకొని మన ఆర్లాంగ్ పార్క్ సైడ్ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే హాచి సైడ్. హాచి గాయపడి స్ప్రూ తప్పి పడిపోయింటాడు అండ్ చాలా గాయాలంటే. అది ఇది చూసిన తర్వాత ఆర్లాంగ్ అనుకుంటాడు, హాచి నువ్వు ఏం టెన్షన్ పడద్దు, నీ ఓటమికి రివెంజ్ నేను తీసుకుంటా అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. జోరో ఫైట్ ఓవర్ అయిపోయిన తర్వాత కింద కూర్చుంటే వెనక నుంచి అటాక్ చేయడానికి ఒక ఫిష్ మ్యాన్ వస్తాడు. ఇది చూసిన తర్వాత సాంజీ ఆ ఫిష్ మ్యాన్ అటాక్ చేసి అంటాడు, ఏం మర్చిపోయినావు, నువ్వు నన్ను అటాక్ చేసావు, నేను నిన్ను అటాక్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఓడిపోలే నువ్వు ఓడిపోలే, మన ఇద్దరిలో ఎవరైనా ఓడిపోయేంత వరకు ఈ ఫైట్ ఇలాగే కొనసాగుతుంటుంది, మిగతా వాళ్ళని ఇగ్నోర్ చేసేసి అంటాడు. ఇది విన్న తర్వాత మన జోరో అంటాడు, రే సాంజీ ఒక నిమిషం మన గురించి పక్కన పెట్టేసి, లూఫీ ఆల్రెడీ సముద్రంలో మునిగి చాలా సమయం అయిపోయింది, నా డౌట్ కొడుతుంది మనోడు ఉండాడా లేదని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ సముద్రంలో దూకేస్తాడు. ఇది చూసిన తర్వాత ఈ ఫిష్ మ్యాన్ నవ్వుతూ అంటాడు, ఎస్ నేను కూడా దానికోసం వెయిట్ చేస్తాను, ఇప్పుడు అసలు ఫైట్ మొదలవుతుంది మన ఇద్దరి మధ్య సముద్రంలో అని చెప్పేసి మనోడు కూడా సాంజీ వెనకాల సముద్రంలో దూకేస్తాడు. ఇది చూసిన తర్వాత జోరో అనుకుంటుంటాడు, వాడికి ముందే చెప్పి అసలు సముద్రంలో దూకితే వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుందని, అయినా కానీ వీడు నా మాట వినలేదు, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలని చెప్పేసి అనుకుంటుంటారు. అప్పుడు మనం సాంజీని చూసాం. సాంజీ సముద్రంలో దూకిన వెంటనే అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత అనుకుంటుంటాడు, నేను అనుకునేంత బ్యాడ్ గా సిచ్యువేషన్ అయితే లేదన్నమాట సముద్రంలో, ఎందుకంటే గిర్ను వచ్చేసి మన లూఫీకి సిపిఆర్ వేస్తుంటాడు అండ్ నెజుకు వచ్చేసి మన లూఫీ మెడని చాలా వరకు స్ట్రెచ్ చేసి పైకి తీసుకొచ్చింది. ఇది చూసిన తర్వాత సాంజీ అనుకుంటున్నాడు, ఇప్పుడు నా దగ్గర ఉండేది ఒక పని, ఆ సిమెంట్ ని బ్రేక్ చేసేసి మన లూఫీని పైకి తీసుకొచ్చేయని చెప్పేసి లూఫీ సైడ్ వెళ్తుంటాడు. బట్ అప్పుడే వెనకల నుంచి ఫిష్ మ్యాన్ వచ్చేసి మన సాంజీ వెనకల నుంచి మెడ మీద అటాక్ చేస్తాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఊసాప్ సైడ్. ఊసాప్ ఏడుస్తూ పరిగెత్తూనే ఉంటాడు, రే ఫిష్ మ్యాన్ నన్ను వదిలేరా అంటే కానీ ఆ ఫిష్ మ్యాన్ మన ఊసాప్ ను ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితులు లేనట్లున్నాడు, చాలా ఫాస్ట్ గా పరిగెత్తుంటాడు. అండ్ దాంతో పాటు గైస్ ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది.